చిరంజీవి కొంచెం హుందాగా ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ ఉన్నాయి అన్న విషయం బయటికి వెళ్ళకూడదు. అందుకని కొంచెం హుందాగా ఇలాంటి సందర్భాల్లో ముందుకొస్తా ఉంటాడు, మాట్లాడుతా ఉంటాడు. అవును. జస్ట్ పబ్లిక్ అనుకునే మాటల్ని డైవర్ట్ చేయడానికి తప్ప ఇంటర్నల్‌గా అయితే వాళ్ళ మధ్య ఇంతకుముందున్నంత స్ట్రాంగ్ బాండ్ లేదనే వాళ్ళు కూడా ఉన్నారు. లేదనేది ఒక మాట ఉంది. హ్మ్. అయితే ఈ వీళ్ళ మధ్య గ్యాప్ ఉంది అని ప్రచారం జరుగుతున్న టైంలోనే అల్లు రామలింగయ్య కాలేజీలో రాజమండ్రిలో ఒక ప్రోగ్రాం జరిగింది. హ్మ్. అక్కడ విగ్రహావిష్కరణ జరిగింది అల్లు రామలింగయ్య గారిది. అవును. రాజమండ్రి హోమియో కాలేజీలో. హ్మ్. ఆ ఫంక్షన్‌కి చిరంజీవి, అరవింద్ ఇద్దరు హాజరయ్యారు. అవును. హాజరై వేదిక మీద ఇద్దరు ఆప్యాయంగానే మాట్లాడారు. రీసెంట్‌గా 'సావిత్రి' గారు దాని మీద బుక్ చేసినప్పుడు కూడా వీళ్ళిద్దరు అటెండ్ అయ్యారు. సేమ్ వీళ్ళిద్దరూ అటెండ్ అయ్యారు. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్నారు. అలాగే చాలా సందర్భాల్లో వాళ్ళిద్దరూ బహిరంగ వేదికల మీద కలవటం అనేది జరుగుతూనే ఉంది. ఈ గొడవలు జరుగుతున్న టైంలోనే. హ్మ్. తద్వారా ఏంటంటే, ఒకటి కుటుంబ పరంగా మా ఇమేజ్ అంటే నిజానికి ఇండస్ట్రీ పరంగా చూస్తే మొదటి నుంచి ఒక ప్రచారం ఉంది. అల్లు రామలింగయ్య కుమార్తెను చేసుకోవటం వల్లనే చిరంజీవి ఎదిగాడు అనేటువంటి ఒక ప్రచారం ఉంది. హ్మ్. దాన్ని చిరంజీవి కూడా హరాయించుకోలేదు. ఆ కారణంగానే స్వయం కృషితో ఎదిగాడు అనే ట్యాగ్స్ బలవంతంగా రాయించారని కొంతమంది జర్నలిస్టులు అనటం కూడా ఈ మధ్య చూసాం మనం. అంటారు. అయితే ఇది నేరుగా అల్లు రామలింగయ్య గారినే ప్రశ్నించాడు ఆయన, ఓకే. చిరంజీవి. ఆ ఇంటర్వ్యూ కూడా యూట్యూబ్లో అవైలబుల్లే. అది ఫన్నీగా ఉంటది గానీ అది వాస్తవం. విషయం అదే. అదే. అంటే నేను మీ అల్లుడిని అవటం వల్లనే ఎదిగాను అంటున్నారు. హ్మ్. ఇది నిజమేనా మామయ్య గారు అని అడుగుతాడు ఈయన. అవును. అడిగితే ఎదిగిన మాట వాస్తవం కదా, హ్మ్. అది ఎదగటం అని ఆయన ఏదో ఆయన పద్ధతిలో ఆయన ధోరణిలో ఆయన సమాధానం చెప్పాడు. అవును. కర్ర విరక్కుండా పాము చావకుండా. అయితే అరవింద్ క్లారిటీ ఇచ్చాడు దానికి. నిజానికి చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చే నాటికే అరవింద్ ప్రొడ్యూసర్గా హిట్లు తీసుకున్నాడు. అవును. ఆయన మొదటి సినిమానే తంగ పథకం, తెలుగులో డబ్ చేశాడు బంగారు పథకం అనే పేరుతో. అది చాలా పెద్ద హిట్ అయింది. శివాజీ గణేష్. శతదినోత్సవ చిత్రం అది. శివాజీ గణేష్. అవును, తెలుగులో. అవును. నెక్స్ట్ శివాజీద గౌరవం అనే సినిమా డబ్ చేశాడు. అది కూడా శతదినోత్సవ సినిమానే తెలుగులో. ఓకే. జగ్గయ్య గారితో డబ్బింగ్ చెప్పించి. అవును. కళావాచస్పతి జగ్గయ్య కంచుకంఠంతో శివాజీ గణేష్ నటించిన అని వేసేవాళ్ళు ట్యాగ్లైన్ పోస్టర్ మీద. ఆ రెండు సినిమాలు పెద్ద విజయాలు సాధించినాయి. ఆ తర్వాత దేవుడే దిగి వస్తే బంట్రోతు భార్య దాసరి గారి డైరెక్షన్లో తీశారు. దేవుడే దిగి వస్తే చాలా పెద్ద హిట్. బంట్రోతు భార్య కూడా హిట్టే. ఈ క్రమంలోనే మా ఊళ్ళో మహాశివుడు ఇలాంటి సినిమాలన్నీ తీశాడు ఆయన. అన్నీ హిట్ సినిమాలే ఆ బ్యానర్లో. సో చిరంజీవి ఎంట్రీ ఇచ్చే నాటికే నిర్మాతగా అరవింద్ నిలదొక్కుని ఉన్నాడు. ఓకే. ఓ పక్కన అల్లు రామలింగయ్య స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి కమెడియన్ మాత్రమే కాదు, విలన్ కూడా ఆయన. రెండు చేసేవాడు. సో అది ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలోకి వెళ్ళటం వలన కొన్ని అవకాశాలు వచ్చాయి అనేది ఒక ప్రచారం. దీంతో పాటు అయితే అప్పుడు జరిగింది ఏమిటి, చిరంజీవి అంటే అదే టైంలో ఒక మాట అంటారు, చిరంజీవి ఆ ఫ్యామిలీకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుందో అలా డౌన్ఫాల్ స్టార్ట్ అయిన ప్రతిసారి అరవింద్ ఒక హిట్ ఇచ్చేవాడని. అరవింద్ ఒక్కడే కాదు కదా, డౌన్ఫాల్ స్టార్ట్ అయినప్పుడు హిట్లు ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్లు ఉన్నారు ఆయనకి. అంటే ఫస్ట్ ఈయన సినిమాతో హిట్ కొట్టి ఆ తర్వాత మళ్ళీ ఆ హిట్ మీదుగా వరుసగా హిట్లు కొట్టేవాడు అని చెప్పేసి. కేఎస్ రామారావు కూడా ఇమేజ్ ఉండేదిగా, స్టోర్పురం పోలీస్ స్టేషన్ వరకు. అవును. ఆయన క్రైసిస్ అప్పుడల్లా ఆయన హిట్ ఇస్తాడని. బాపినేడు గారు కూడా ఇచ్చాడుగా, గ్యాంగ్ లీడర్ లాంటి హిట్ ఇచ్చాడు. పట్నం వచ్చిన ప్రతిభతలు. బిగ్ బాస్ ఇచ్చిన తర్వాత ఆయన జోలికి వెళ్ళటం మానేశాడు. అదే అదే వాంటెడ్గా దూరం పెట్టాడు అది బాపినేడిని. అయితే అంటే బిగ్ బాస్ కూడా భాషా మాయలో పడి తీసుకొచ్చిన సినిమా కదా. అవును. అయితే ఒకటి దీనిలో ఒక విషయం ఏంటంటే, అరవింద్ గారు చెప్పినట్టు చిరంజీవి గారిని మార్కెట్కి ఆయనలో ఉన్నటువంటి కళలన్నింటినీ ప్రొజెక్ట్ చేసిన వాడు అరవిందే. అంటే చిరంజీవిని ఎన్ని విధాలుగా వాడుకోవచ్చు ఇండస్ట్రీ అనేది. యమకింకరుడు అనే సినిమా, యమకింకరుడు అనే సినిమా ద్వారా ఆయనలో ఉన్నటువంటి ఒక యాక్షన్ హీరోని ప్రపంచానికి పరిచయం చేశాడు. అంటే కృష్ణ గారు యాక్షన్ హీరోగా ఉన్నాడు అప్పటికి, కానీ కొత్త తరహా అంటే ఇంగ్లీషు సినిమాల తరహా యాక్షన్ చేయగలడు అని. వీడియో క్యాసెట్లు కొత్తగా మార్కెట్లోకి వచ్చిన దశ అది.
చిరంజీవి ఎదుగుదల, వీడియో క్యాసెట్ల ప్రవేశము, ఇవి రెండు సైమల్టేనియస్గా నడిచినాయి. ఒక రకంగా వీడియో క్యాసెట్ల నుంచి ఉద్భవించిన హీరోగా చిరంజీవిని చెప్పుకోవచ్చు. ఓ యమకింకరుడు, మ్యాడ్ మ్యాక్స్, అవును, ఖైదీ సినిమా, ఫస్ట్ బ్లడ్. ఫస్ట్ బ్లడ్. వీడియో క్యాసెట్లు ఇచ్చి ఈ లైన్లో ఒక కథ డిజైన్ చేయండి అని డైరెక్టర్లు రైటర్లకి చెప్పడం, ఒక ప్రోగ్రామ్ ఇచ్చినటువంటి సందర్భం అది. సో అంటే ఇంత సోషల్ మీడియా లేదు కాబట్టి ఎంత కాపీ కొట్టినా పెద్ద విషయం లేకుండా అది తెలియదు, వెళ్ళిపోయింది. సో అలా ఇచ్చేస్తే వాళ్ళు దాన్ని ఏదో అడాప్ట్ చేసి వీళ్ళు కథ అల్లేవాళ్ళు. అలా వచ్చిన సినిమాలు ఇవన్నీ. అవును, ఆ విధంగా చిరంజీవి అంటే వీడియో క్యాసెట్లు చూస్తున్నటువంటి జనరేషన్కి అలాంటి హీరో తెర మీద కనిపించాడు చిరంజీవి రూపంలో. పైగా మన భాష వాడు, మన భాషలో అది కనెక్ట్ అయింది. దాని తగ్గట్టుగా సెంటిమెంట్, రంగని ఇష్టం, ఎన్ని మసాలా ఎలిమెంట్స్ అన్ని అన్నీ ఉన్నాయి. దాంతో చిరంజీవి అలా కనెక్ట్ అయ్యాడు ఆ జనరేషన్కి. అవును, ఆ కనెక్ట్ చేయటంలో అరవింద్ పాత్ర ఉంది. రైట్. కానీ అక్కడ టాలెంట్ ఉండబట్టి కదా జరిగింది అది. సరే, ఇది అది ఒక రకంగా మనం అలాంటి ఒక రకంగా అదొక ట్రెండ్ క్రియేట్ అయింది. ట్రెండ్ క్రియేట్ అయిపోయింది. వాళ్ళిద్దరూ కలిసి ఎదిగారు, ఒక సామ్రాజ్యం కలిసి ఎదిగారు అనడానికి లేదు, మీరు ఇప్పుడే చెప్పారు ఆయన ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ స్టార్ ప్రొడ్యూసర్ అని. బడా ప్రొడ్యూసర్గా మారటం. ఓకే, సరే, ఇది బాగుంది. ఆయన బడా ప్రొడ్యూసర్గా మారటం వెనకాల చిరంజీవి ఉన్నాడు. చిరంజీవి స్టార్ మాస్ హీరో అవడం వెనకాల ఈయనున్నాడు. సో వీళ్ళిద్దరి మధ్య ఒక పరస్పరమైన అండర్స్టాండింగ్ ఉంది. వాళ్ళు వేరు వేరు రంగాల్లో ఉండటం వలన ఒకళ్ళ ఉన్నతికి ఒకళ్ళు సహకరించుకున్నారు. అదే, కానీ వీళ్ళిద్దరూ ఒకే ఏరియాలో ఉండటం వలన ఒక చిన్న గొడవ ఉంది. పవన్ కళ్యాణ్ కూడా అదే ఏరియాలో ఉన్నాడు. అవును. సో వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్నిటికీ, అంటే వాళ్ళ ఆడియో ఫంక్షన్స్కి అల్లు అర్జున్ హాజరవటం, అలాగే అల్లు అర్జున్ ఆడియో ఫంక్షన్స్కి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ రావటం అనేది తొలి దశలో జరిగింది. ఒక దశలో. తర్వాత ఎవరు రాకపోయినా అది మీడియా ప్రత్యేకంగా వార్తలు రాయటం జరిగేది. అవును. దానికి ఎవరో ఒకళ్ళు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇది ఒక ప్రోగ్రామ్గా మారిపోయింది. మారిపోయిన తర్వాత కొంత ఈ తరహా ధోరణిని అవాయిడ్ చేయాలి అనే ఉద్దేశంతో వీళ్ళు వాంటెడ్గానే వీళ్ళ ప్రోగ్రామ్స్కి వీళ్ళని పిలవకపోవడం, ఇంకా పిలవటం అనేది అసలు పెట్టుకోకుండా ఉండటం మంచిది అనే ధోరణిలో వెళ్ళిపోయారు. ఓకే, అది చెప్పుకుంటూ వచ్చారు. ఎవరి యాక్టివిటీలో వాళ్ళు ఉంటారు. మేమందరం ఎక్కడ కలవాలో అక్కడ కలుసుకుంటూనే ఉన్నాం. ఆ మేరకు అలాంటి ఫొటోస్ అని పంపిస్తున్నారు. అవును. అంటే ఫ్యామిలీ పరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా, అక్కడ ఏదైనా ఇబ్బంది వస్తే వీళ్ళు వెళ్ళి భుజం కాస్తారు, ఇక్కడ ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళు వచ్చి భుజం కాస్తారు. అవును. అయితే ఇంత జరుగుతుండగా ఎప్పుడైతే నాగబాబు ఈ ట్వీట్ చేశాడో, ఈయన శిల్పా రవి కోసం వెళ్ళి అక్కడ నిజానికి అల్లు అర్జున్ మాట్లాడిన మాట వింటే అతను జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించలేదు, ఆ పార్టీ పేరు ప్రస్తావించలేదు. కేవలం నా ఫ్రెండ్ అని వచ్చాను, నా మిత్రుడు ఇతను, చాలా సందర్భాల్లో నాకు రకరకాలుగా మేమిద్దరం కలిసి రకరకాల అనుభూతులు పంచుకున్నాం. నేను ఇతని కోసం ఏదైనా చేయాలి అనుకుని అతను వద్దన్నప్పటికీ వచ్చాను. ఇతను స్నేహధర్మం తెలిసినటువంటి మనిషి, మీకు కూడా ఉపయోగపడతాడు, మీ నియోజకవర్గానికి మంచి చేస్తాడు, ఇతన్ని ఎన్నుకోండి అంతే. అవును, నిజానికి అల్లు అర్జున్ చాలా మెచ్యూర్డ్గానే మాట్లాడాడు ఆ మూమెంట్ వరకు. పొలిటికల్గా అతను చాలా స్పష్టంగా కూటమి గురించి మాట్లాడాల. అవును, అవతల వాళ్ళని ఓడించమని చెప్పలా, ఇక్కడ పార్టీని గెలిపించమని చెప్పలేదు, ఈ జగన్కి సపోర్ట్ చేయమని చెప్పలేదు, ఏమీ చెప్పలా. జస్ట్ కేవలం ఇతను నాకు మిత్రుడు అన్నాడు, అంతవరకు. ఒక మంచి మిత్రుడు, ఇతన్ని గెలిపించుకోండి అన్నాడు. ఇలాంటి సందర్భమే చిరంజీవికి కూడా వచ్చింది ఒకసారి. మొన్న కూడా వచ్చింది కదా, సీఎం రమేష్ వీళ్ళు బ్యాచ్ అంతా వెళ్ళాడితే ఆశీర్వదించి డబ్బులు ఇచ్చి ఆశీర్వదించడం మాత్రమే కాదు, చాలా ముందుకు వెళ్ళి ఆయన ఎవరెవరికి వీడియోలు చేశాడో గమనిస్తే, అవును, వాళ్ళందరూ గెలిచారు కదా. వాళ్ళందరూ గెలిచారు. ఒకటి, వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు, ఏ గ్రూప్ నుంచి వచ్చారంటే ఎన్డీఏ గ్రూప్ నుంచి వచ్చారు. అవును. ఏది సీఎం రమేష్తో మొదలు పెడితే కిషన్ రెడ్డి వరకు, చేవెళ్ళ ఎంపీ ఇప్పుడు ఆయన వరకు, కిషన్ రెడ్డి ఆయనతో పాటు ఆయన కూడా ఉన్నాడు కదా. వీళ్ళందరూ వెళ్ళి వీడియోలు చేయించుకున్నారు. అవును. కిషన్ రెడ్డితో జరిపినటువంటి సంభాషణలో చిరంజీవి చాలా అద్భుతమైనటువంటి ఒక కాంప్లిమెంట్ ఇచ్చాడు ఆయనకి. అంటే కిషన్ రెడ్డి అడిగాడు చిరంజీవిని, మీరు ఆఫీస్కి వచ్చి కలుస్తానన్నారు ఢిల్లీలో, మీరు చాలాసార్లు ఢిల్లీ వచ్చారు కానీ మా ఆఫీస్కి రాలేదు
అన్నాడు. నెక్స్ట్ టైం వస్తాను బ్రదర్ అన్నాడు ఈయన. అంటే మీరు గెలవబోతున్నారు, మళ్ళీ వస్తాను అంటే ఎన్నికలు ఉన్నాయి కదా అన్నాడు ఆయన వాంటెడ్గానే. ఓకే. ఈ ఎన్నికల్లో మీరు గెలవబోతున్నారు, మీరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు, మీరు అదే ఆఫీస్లో ఉంటారు, నేను వచ్చి కలుస్తాను అని చెప్పాడు ఈయన. సో అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతోందని చెప్పాడు ఈయన అవును కాన్ఫిడెంట్గా. అవును ఈ చెప్పటం చూస్తే ఆయన కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేయలే. అవును కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ఆయన మెంబర్షిప్ ఉందనే వివాదం అప్పుడప్పుడు తెర మీదకి వస్తుంది. అవును. ఈయన రాజకీయాలు వదిలేశాను సినిమాల్లోకి వచ్చానని చెప్పాడు, కానీ టెక్నికల్గా కాంగ్రెస్కి రిజైన్ చేయలే. ఇక్కడ రేవంత్ రెడ్డి గెలిచినప్పుడు కూడా కంగ్రాచులేషన్ చెప్పాడు. అయితే ఈయన నడక మొత్తం ఎన్డీఏతో నడుస్తోంది కొంతకాలంగా సినిమాల్లోకి వచ్చాక. నిజానికి రీసెంట్గా మాట చూస్తే కనుక ఈయనకి పద్మవిభూషణ్ ఇచ్చినప్పుడు కూడా ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీ టికెట్ ఆఫర్ చేశారని, ఆ ఎంపీ టికెట్ కోసమే పద్మవిభూషణ్ ఇప్పించారని ఈ డిస్కషన్ కూడా మనం రీసెంట్గానే చూసాం. రాజ్యసభకి పంపించడానికి ప్రయత్నం చేశారు. తద్వారా వెనక ఎన్డీఏ కూటమికి ఇండైరెక్ట్గా ఏపీలో సపోర్ట్ చేస్తాడు, తన తమ్ముడు పేరు మీదుగానే ఒక ప్లాన్ కూడా బీజేపీ వేసింది, అందుకే పద్మవిభూషణ్ ఇచ్చారు. ఆయన సోము వీర్రాజు బీజేపీ ఏపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఢిల్లీ నుంచి నేరుగా విజయవాడ వెళ్ళలేదు. హైదరాబాద్లో దిగి చిరంజీవి గారి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళాడు. ఆ ఫొటోస్ అన్నీ బయటకు వచ్చినాయి. ఆయన రాజకీయాలు అంటే 2014 ఎన్నికల్లో చిరంజీవి యాక్టివ్గా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ ఏపీ బాధ్యతలు చూసిన ముగ్గురులో చిరంజీవి ఒకడు. అవును. ఎవరెవరు? కొప్పుల రాజు, డొక్కా మాణిక్యవరప్రసాద్, చిరంజీవి ఈ ముగ్గురే కలిసి చూశారు. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం పొందింది. అప్పటి వరకు ఓకే, చిరంజీవి కాంగ్రెస్తో యాక్టివ్గా ఉన్నాడు, నడిచాడు. ఆ ఎన్నికల్లో ఘోర పరాభవం, అసలు అక్కడ కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది, అయిపోయింది. ఆయన బయటకు వచ్చేసాడు, సినిమాల్లోకి వెళ్ళిపోయాడు. సినిమాల్లోకి వెళ్ళిన క్షణం నుంచి ఆయన ఎన్డీఏతోనే ఉన్నాడు. ఓకే, దానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సభకి అవును చిరంజీవిని ప్రత్యేకంగా పిలిచారు కదా. అవును. యాక్చువల్గా కృష్ణ బతుకున్నాడు అప్పుడు. అవును. సీతారామరాజు సినిమా తీసుకున్నాడు ఆయన పిలవాల. అవును. చిరంజీవిని పిలిచి ఆయన మాట్లాడాడు. అలాగే RRRకి సంబంధించి దాని ఆస్కార్ వ్యవహారాలకు సంబంధించి అమిత్ షాని కలిశారు. మోడీని కూడా కలవాల్సి ఉంది అప్పుడు. ఓకే. అపాయింట్మెంట్ మిస్ అయింది. ఓకే. ఆయన వేరే ప్రతినిధులతో ఎవరితోనో మాట్లాడుతున్న సందర్భంలో వీళ్ళు అమిత్ షాని కలిసి వెనక్కి వచ్చేసారు. ఇలా చాలా సందర్భాలు ఎన్డీఏతో చాలా సన్నిహితంగా ఆయన నడిచినటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కాకపోతే ఇది అంత ఓపెన్గా లేకుండా చూసుకొని జాగ్రత్త పట్టాలో కొంతవరకు చిరంజీవి సక్సెస్ అయినట్టే. సక్సెస్ అయ్యాడు. అంటే మనం తరోగా చూస్తే తప్ప ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే అల్లు అర్జున్ శిల్పా రవి దగ్గరికి వెళ్ళి మాట్లాడింది ఏ పద్ధతిలో మాట్లాడాడంటే, చిరంజీవి సినిమాల్లో ఉండగానే రాజకీయాల్లోకి రాకముందు ప్రజారాజ్యం కూడా లేని రోజుల్లో 99 ఎన్నికల సందర్భంగా లగడపాటి రాజగోపాల్ విజయవాడ ఎంపీగా గెలిచినప్పుడు అతనికి తెలుగుదేశం పార్టీ నుంచి ప్రత్యర్థి ఎవరు? ఈయన అశ్వనీ దత్. ఓకే. అప్పుడు 99లో విజయవాడ ఎంపీగా ఈయన కంటెస్ట్ చేశాడు. అవతల వైపు లగడపాటి రాజగోపాల్ కంటెస్ట్ చేసినప్పుడు అశ్వనీ దత్ ఓడిపోయాడు. ఓకే. అప్పుడు వీళ్ళిద్దరు బాండింగ్, ఇక్కడ సినిమా పరంగా బాండింగ్ ఉంది. అశ్వనీ దత్తుని గెలిపించండి అని ఈయన వీడియో చేశాడు ఫస్ట్ టైం చిరంజీవి. ఆ వీడియోలో చాలా పద్ధతిగా ఆయన పార్టీల పేరు ప్రస్తావించలేదు. తెలుగుదేశం అభ్యర్థి అశ్వనీ దత్తుకి సైకిల్ గుర్తు మీద ఓటేయండి అని చెప్పలా. ఓకే. అశ్వనీ దత్తు మంచి వ్యక్తి, ఆయన నిర్మాణ సారథ్యంలో ఆయన బ్యానర్లో నేను హీరోగా నటించాను, ఆయన మమ్మల్ని అందరినీ చాలా బాగా చూసుకునేవారు, ఆయన మిమ్మల్ని కూడా బాగా చూసుకుంటాడని నేను నమ్ముతున్నాను, కాబట్టి ఆయన ఎన్నుకోండి, ఆయన చాలా గ్రాండ్ సినిమాలు తీస్తాడు, అలాగే మీ నియోజకవర్గాన్ని కూడా చాలా గ్రాండ్గా ఉంచుతాడు. ఓకే. ఇది చిరంజీవి చేసిన వీడియో అని వీడియో చేశాడు ఆయన. అంతవరకే. తెలుగుదేశం పార్టీకి ఓటేయండి సైకిల్ గుర్తుకి అనే మాట చెప్పలే ఆయన. చంద్రబాబును ఓడించండి ఇలాంటివి ఏం లేదు. అంటే చంద్రబాబును గెలిపించండి, అదే కాంగ్రెస్ని వ్యతిరేకించండి, ఇవేం మాట్లాడలే ఆయన. అక్కడ వరకే కన్ఫైన్ అయి మాట్లాడాడు. ఆయన ఓడిపోయాడు. చూస్తే ఎగ్జాక్ట్గా అల్లు అర్జున్ కూడా అదే చేశాడు.
మరి అప్పుడు చిరంజీవి ఆదర్శం. అంతే కదా. ఇప్పుడు అదే టైంలో చిరంజీవి రాజకీయాల్లోకి వస్తున్నాడు అని జక్కంపూడి రామ్మోహన్ రావు లాంటి వాళ్ళు విపరీతంగా ప్రచారం చేసేవాళ్ళు కదా ప్రతి ఆ ఎన్నికలకి. టైంలో ఈయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర కూడా టికెట్లు తీసుకున్నాడు కదా, తన దగ్గరకు వచ్చిన వాళ్ళని కాంగ్రెస్ పార్టీతో మాట్లాడి టికెట్లు ఇప్పించిన చరిత్ర ఉంది చిరంజీవి. అవును. అదే సమయంలో తెలుగుదేశం చంద్రబాబు గారితో కూడా సత్సంబంధాలు నెరిపి అట్నుంచి కూడా టికెట్లు ఇప్పించిన చరిత్ర ఉంది వీళ్ళకి. అవును. ఇద్దరు కలిసి వెళ్ళే మాట్లాడేవాళ్ళు చంద్రబాబుతో. ఎవరు? అల్లు అరవింద్, చిరంజీవి కలిసి వెళ్ళే మాట్లాడేవాళ్ళు. చాలాసార్లు పేపర్లో వచ్చిన మాట ఇది.